ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారత రత్న బిరుదు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి, మల్లాది విష్ణు. పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యేలు. 37వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్. వ్యాపార వర్గాలకు సీఎం జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. కొనసాగుతున్న గుణదల మేరీమాత ఉత్సవాలు. మరియా తల్లిని దర్శించుకునేందుకు తరలి వస్తున్న భక్తులు. టీడీపీ నేత బోండా ఉమా సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు యువకులు. కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికిన బోండా ఉమా. వచ్చే ఎన్నికల్లో వైసీపీని తరిమి కొట్టాలని పిలుపు. ఇక డీటెయిల్స్ చూస్తే మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారత రత్న బిరుదును ఇవ్వడం హర్షదాయకమని ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి అన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారత ప్రభుత్వం భారత రత్న బిరుదుని ప్రకటించడం సందర్భంగా సత్యనారాయణపురం శివాజీ కేర్ సెంటర్ నందు నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ ఘన నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించడం హర్షణీయమన్నారు. బహుభాషా కోవిదుడిగా, దేశానికి ఆర్థిక శాస్త్రవేత్తగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. అలాగే గౌరవించదగ్గ వ్యక్తి కూడా పివి నరసింహారావు. ఈరోజు ఆయన సెలెక్ట్ చేసుకుందంటే కేంద్ర ప్రభుత్వము ఆర్థిక సంస్కరణలు కానీ, ఆయన వ్యక్తిగతంగా బహుభాషా కోవిదుడు, తనకున్నటువంటి ఆస్తిని అంతా కూడా భూ సంస్కరణ పేరిట మొట్టమొదటిగా భారతదేశంలో భూమిని పంచినటువంటి వ్యక్తి, ప్రజలకి, పేద ప్రజలకి భూమిని దానం చేసినటువంటి వ్యక్తి. ఆయన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా అనేక హోదాల్లో ఒక ఆర్థిక సంస్కరణలకి దారి చూపించినటువంటి. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల ముందు గర్వించదగ్గ విధంగా ఉన్నది అని అంటే దానికి కారణం ప్రధానిగా పనిచేసినటువంటి పివి నరసింహారావు. ఆయన తెలుగు జాతికి ముద్దుబిడ్డ కాబట్టి ఈరోజు భారత సర్కార్ ఆయన్ని స్వర్గీయ దివంగత నేత పివి నరసింహారావు గారికి కేంద్ర ప్రభుత్వం ఈరోజు వారికి భారతరత్న అవార్డు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బహుభాషా కోవిదుడు, మన భారతదేశానికే ఆర్థిక శాస్త్రవేత్తగా ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి. తెలుగు రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అనేక మంత్రులుగా ఆయన చేయని పదవంటూ లేదు. అటువంటి మహామనిషిని, మహా వ్యక్తిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించి భారతరత్న ఇవ్వడం అనేది చాలా గర్వకారణం. మనందరం కూడా అటువంటి మహనీయుడి యొక్క ఆశయాలను కానీ, ఆలోచన విధానాన్ని కానీ ప్రతి ఒక్కళ్ళు ముందుకు తీసుకెళ్లే విధంగా, వారి ఆశయాల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈరోజు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం, ఆ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా విజయవాడ సత్యనారాయణపురంలో ఇద్దరు మన స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు, పశ్చిమ శాసనసభ్యులు విజయవాడ సెంట్రల్ ఇన్ఛార్జి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా నాయకులు, సత్యనారాయణపురం ప్రజలు అందరూ కూడా ఘనంగా నిర్వహించుకోవడం. వ్యాపార వర్గాలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటుందని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్ అన్నారు. నియోజకవర్గంలోని గడప గడపకు మన ఆసిఫ్ కార్యక్రమంలో భాగంగా 37వ డివిజన్ కార్పొరేటర్ మండేపూడి చటర్జీ ఆధ్వర్యంలో ఆసిఫ్ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి డివిజన్లోని శివాలయం వీధి పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఆయా ప్రాంతాల్లోని వ్యాపార వర్గాలను కలిసి వైసీపీకి మద్దతుగా ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల గురించి వారికి వివరించి రానున్న ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయాలని కోరడం జరిగింది. వెళ్ళి ఏదైనా సమస్యలు ఉన్నాయని అడుగుతుంటే వాళ్ళు ఏ ఒక్క సమస్య లేదు, అన్ని సమస్యలు పరిష్కరించే దిశగా చటర్జీ గారు మాకు పనిచేశారని చెప్తున్నారు. గతంలో ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ నానా ఘోరంగా ఉండేవి. పోల్స్ కానివ్వండి, వైర్లు కానివ్వండి, వాటి నుంచి మొత్తం తప్పించి మొత్తం సపరేట్గా లైన్స్ వేసి వాటిలన్నిటి డెవలప్మెంట్ చేయడం జరిగింది. అలాగే ఏ సమస్య ఉన్నా సరే సమస్యను పరిష్కరించే దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఏదైనా కానీ ఓటు అడిగే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది, ఇతర ఏ పార్టీకి లేదని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియపరుచుకుంటూ రానున్న కాలం వైఎస్ఆర్సీపీ హ్యాట్రిక్ దిశగా
పశ్చిమ నియోజకవర్గంలో తీసుకెళ్ళాం. రాబోయే కాలంలో ఆసిఫ్ గారి ఆధ్వర్యంలో కూడా ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రెండు కళ్ళగా ఈరోజు ఇటు అభివృద్ధి అది సంక్షేమము చాలా చక్కగా పాలన అన్నది కొనసాగింది. రాబోయే కాలంలో సుదీర్ఘకాలం జగన్మోహన్ రెడ్డి గారి సీఎంగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ ఏదైతే పేదరిక నిర్మూలన వైపు ఆయన ప్రయాణం కొనసాగుతుందో పేదరిక నిర్మూలన అన్నది పూర్తిగా సాధ్యపడుతుంది. ప్రతి ఒక్క మహిళ లక్షాధికారి కావాలన్న ఆయన ఆశయం పూర్తి స్థాయిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని పుణికిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం కూడా పూర్తి స్థాయిలో నెరవేరుతుందని తెలియజేసుకుంటున్నాను. రాబోయే కాలంలో పగటి వేషకాలు చాలామంది వస్తారు, చాలా మాటలు చెప్తారు. మాటలకే పరిమితము, అవి చేతలకు పరిమితం కాదు. చేతలకు పరిమితమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మేరీమాత ఉత్సవాల ప్రారంభంతో గుణదలకొండ భక్తులతో పోటెత్తింది. మేరీమాతను దర్శించుకున్న భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. కరుణించు మేరీ మాత అంటూ ప్రార్థించారు. కొవ్వొత్తులు వెలిగిస్తూ కొబ్బరికాయలు కొడుతూ ఉయ్యాలలు కడుతూ మరియ తల్లిని వేడుకుంటున్నారు. తిరునాళ్లలో చిరు వ్యాపారులు ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలు యాత్రికులకు నోరూరించే విధంగా ఉన్నాయి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే కనిపించే బెల్లపు బూందీ ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నల్లని బెల్లపు చెరుకులు, పిల్లలు అమితంగా ఇష్టపడే పీచు మిఠాయిలు, అందరూ ఇష్టపడే ఖర్జూరాలు, వేడివేడి జిలేబీలు, ఇలా పలు రకాల రుచులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మరియమాతకు వందనాలు. ఒక చిన్న కుగ్రామంలో 14 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి ఒక సామాన్యమైనటువంటి స్త్రీని దేవుడు లోక రక్షకుడైన క్రీస్తు తల్లిగా ఎన్నిక చేయటం చాలా గొప్ప విశేషం. దేవుని దగ్గర నిత్యము స్తుతులు స్తోత్రాలు చెల్లించేటువంటి ఆ దేవదూతలు ఈ మరియ తల్లి దగ్గరకు వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభం అని చెప్పి తన జీవిత విధానం ద్వారా దేవుడు ఆమెను మెచ్చుకునేటువంటి రీతిలో జీవించినటువంటి విధానం ఇది చాలా గొప్ప విషయం. అప్పటి నుంచి మరియ తల్లిని తల్లిగా భావించి అందరూ ప్రార్థన చేయటం జరుగుతుంది. అజిత్ సింగ్ నగర్ లోని తెదేపా సెంట్రల్ కార్యాలయంలో దాదాపు 200 మంది యువకులు తెదేపాలో చేరారు. సింగనగర్ టీడీపీ సెంట్రల్ కార్యాలయంలో దాదాపు 200 మంది యువకులు టీడీపీలో చేరారు. వారికి బోండా ఉమా కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీలో చదువుకున్న వారికి దీటుగా టీడీపీ ప్రభుత్వంలో చదువుకున్న వారికి దీటుగా కూలీ చేసుకున్న వారికి కూడా ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఆయన నాయకత్వం ముందు చూపును చూసి అనేక మంది టీడీపీ వైపు ఆకర్షితులవుతున్నారన్నారు. అయిపోయింది. ఒక్క ఛాన్స్ అని ఇస్తే ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళకి బతకడానికి లేకుండా చేశాడు. పేదవాళ్ళకి నిలువ నీడ లేకుండా చేశాడు. వాళ్ళ జీవితాలు తలకిందులైపోయినాయి, వాళ్ళ కుటుంబాలు తలకిందులైపోయిన స్థితిలో మళ్ళా తిరిగి రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వం ఏర్పడాలని అందరూ పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన మెజార్టీతో గెలవబోతూ అద్భుత మెజార్టీతో గెలవబోతూ ఉంది. ఖచ్చితంగా గెలుపు ఖాయం. అలాగే మన ఎస్సీసీఎల్ నాయకులు పేర్ల చిన్నబాబు కూడా తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు పెద్ద ఎత్తున ఆయన మనుషులు అందరూ కూడా వచ్చినందుకు ఆయన కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఏది ఏమైనా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థుల విజయం. వీళ్ళందరూ చిన్నబాబు. కార్పొరేట్ల సేవలో కేంద్ర ప్రభుత్వం నిమగ్నమైందని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. విజయవాడ ఎంపీ విజ్ఞాన కేంద్రంలో 3వ రోజు కొనసాగిన మెడికల్ రిప్రజెంటేటివ్ల జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగాన్ని కార్పొరేట్లకు దాసోహం చేసేలా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. మోదీ సర్కార్ కారణంగా ఎంతో మంది మెడికల్ రిప్లు తమ ఉద్యోగాలు కోల్పోతున్నారన్నారు. భాజపా ప్రభుత్వం రాజ్యాంగాన్ని నీరు కారుస్తోందని ఆరోపించారు. అంగన్వాడీలు నిలబడి మిలిటెంట్ గా పోరాటం చేయడానికి విజయవంతం కావడానికి ఒక ప్రధానమైన కారణం ప్రజల మద్దతు వాళ్ళకి లభించడం అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రజల మద్దతు లేకుండా ఏ ఉద్యమం సక్సెస్ కాదు. ఆ విధంగా మీరు ప్రజల తరఫున ఉంటూ ఈ ఉద్యమాలు కొనసాగిస్తున్నందుకు అంటే మీకు అనేక సమస్యలు ఉంటాయి. కంపెనీలు
కంపెనీలు మెర్జింగ్ కావటం, కంపెనీలు మిమ్మల్ని తీసేపోయి ఈ 10 ఏళ్ల కాలంలో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా జరుగుతున్నటువంటి పరిణామ క్రమం, ఆ పరిణామాలు వాటిని కొంతసేపు విశ్లేషించదలుచుకున్నా. మొదటి అంశం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరం గుర్తించాల్సింది, ఈ దేశ లెక్చరర్స్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ కొన్ని వేల ధర్నాలకు హాజరయ్యండి. ఈ ధర్నాలన్నింటిలో కూడా సాధారణంగా కోరేయి ఉద్యోగ భద్రత, వేతనాలు పెంచాలి, ఇట్లాంటి కోరికలు. కానీ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ ప్రజల తరఫున అనేక సందర్భాలు చేసేటటువంటి కుమార్ ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ రోజు నుంచి 39వ రాష్ట్ర మహాసభలు విజయవాడలో మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఈరోజు స్టార్ట్ అయ్యాయి. దీనికి మా జాతీయ అధ్యక్షులు రమేష్ సుందర్ గారు వచ్చారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా గౌరవనీయులు కేఎస్ లక్ష్మణరావు గారు ఎమ్మెల్సీ గారు కూడా రావడం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి అన్ని జిల్లాల నాయకత్వం కూడా ఈ రాష్ట్ర మహాసభలకి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మహాసభల తాలూకా ముఖ్య నినాదం రైట్ టు హెల్త్, అంటే ప్రజలందరికీ ఆరోగ్యం హక్కుగా ఇవ్వాలనే నినాదంతో ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. అసలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ రాష్ట్ర కార్యదర్శిని. ముఖ్యంగా నల్లబజార్ల మందుల అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఆన్లైన్లో మందులు అమ్ముతున్నారు. ముఖ్యంగా మా తాలూకా నినాదం ఏంటంటే మందుల ధరలు తగ్గించాలని. మందుల ధరలు తగ్గించాలంటే కేంద్ర ప్రభుత్వం చేసిందంటే జెనరిక్ మందులు అమ్ముతున్నాం కదా అని చెప్తుంది. కానీ జెనరిక్ మందుల్లో క్వాలిటీ ఎంత ఉంటుంది, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు అనేది ఇక్కడ కూడా ప్రభుత్వం తీసుకోలేదు. ముఖ్యంగా మనకి జెనరిక్ మందులు మనకి జనౌషధిలో అయితేనే తక్కువ రేటుకు వస్తాయి. కానీ అది మామూలు షాప్లో కూడా ఎంఆర్పీకి అమ్ముతున్నారు. అది బ్రాండెడ్ మెడిసిన్ కన్నా దాని ఎంఆర్పీ రేటు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా నకిలీ నాసిరకం మందులు అనేది WHO ఆందోళనకు వస్తుంటే నిర్బంధించడం సిగ్గుచేటని ఆశా వర్కర్ల యూనియన్ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచాలని, పని భారం తగ్గించి అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలమని చెప్పి విద్యా దీవెన ఇవ్వడం లేదన్నారు. ఇళ్ల స్థలాలే కాకుండా ఏ విధమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తాము అర్హులం కామని చెప్పడం దారుణమన్నారు. సమస్యలు విన్నవించుకుందామని వస్తుంటే ఆశా కార్యకర్తలను నిర్బంధించడం సిగ్గుచేటన్నారు. వేతనాలు పెంచడంతో పాటుగా ఇతర తమ డిమాండ్లు తీర్చాలన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆశా వర్కర్లకి వేతనాలు పెంచాలని, మెటర్నిటీ లీవులు, సాధారణ సెలవులు, మెడికల్ లీవులు ఇవ్వాలని, ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఆ రిటైర్మెంట్ అయినటువంటి ఆశా వర్కర్లకి రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలని, వయోపరిమితి 62 సంవత్సరాలకి పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఏ కారణంతో చనిపోయినా చనిపోయిన ఆశా వర్కర్కి 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి మట్టి ఖర్చులు ఇవ్వాలని, ఆశా వర్కర్లు రాసుకునే రికార్డు పుస్తకాలు ప్రభుత్వమే ప్రింట్ చేయించి ఇవ్వాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక సార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. చర్చలకు పిలిచిన సందర్భంలో వివరంగా చెప్పడం జరిగింది. 7వ తారీఖు కూడా కుటుంబ సంక్షేమ కమిషనర్ గారు అయినటువంటి నివాస్ గారు చర్చలకు పిలిచి డిమాండ్ టు డిమాండ్ ఏమి చేయగలమో ఏమి చేస్తారో అనే విషయం మీద మాట్లాడారు. మీరు చేస్తాము అన్నటువంటి వారికి జీవోలు. నేను ఆశా వర్కర్ని నిన్న ఎన్ఆర్ఐ హాస్పిటల్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. నిన్న చేసిన ధర్నాలో చాలా కర్కశంగా పోలీసులు వ్యవహరించిన తీరు అందరూ న్యూస్లో చూసే ఉంటారు. మహిళలపై చాలా దౌర్జన్యం చేశారు. వ్యాన్లు ఎక్కించి తెలియని ప్రదేశాలకు తీసుకెళ్లి చిలకలూరుపేట దాకా తీసుకెళ్లి అక్కడ రోడ్డు మీద వదిలేసి మీరు వెళ్ళిపోండి అన్నారు. ఎక్కడైనా ధర్నా చేస్తే పోలీసులు అరెస్ట్ చేస్తే దగ్గరున్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి, అక్కడ వారిని ఉంచాలి. కాకుండా ఎంతో దూరంగా ప్రదేశాలకు తీసుకెళ్లి అక్కడే రోడ్డు మీద కూడా వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి కనబడింది. కనీసం మమ్మల్ని బస్టాండ్ దగ్గరకు దింపండి అన్నా సరే వాళ్ళు పట్టించుకొని తీరు నిన్న కనిపించింది. అర్ధరాత్రి వరకు 10 గంటల వరకు చాలా మందిని వదిలిపెట్టిన పరిస్థితి కనబడలేదు. ఈ నెల 16వ తేదీన తలపెట్టిన గ్రామీణ బంద్ను జయప్రదం చేయాలంటూ కార్మిక సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ జి ఓబులేసు పిలుపునిచ్చారు.
కార్మిక వర్గం పోరాటాల ద్వారా సాధించుకున్న చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లు తయారు చేసి కార్మిక రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ మండిపడ్డారు. అనంతరం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే 10 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన జగన్ ఉద్యోగులను మోసగించారంటూ మండిపడ్డారు. పోస్కో కంపెనీకి అమ్మేయడానికి ఈరోజు పూనుకోవటం గత అనేక సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. 3 సంవత్సరాల నుంచి అక్కడ తీవ్రమైనటువంటి పోరాటం జరుగుతున్నా మోడీ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయలే. అదే రకంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంత వరకు విభజన చట్టంలో హామీలను కానీ ప్రత్యేక హోదాని కానీ ఏ ఒక్కటి కూడా ఈ కాలంలో మోడీ ప్రభుత్వం అమలు జరపల. రైతాంగం 3 చట్టాల రద్దుకు వ్యతిరేకంగా ఢిల్లీలో సంవత్సరం పైగా వాళ్ళు ఆందోళన చేస్తే వాటిని రద్దు చేస్తానని చెప్పినటువంటి ఆయన ఇన్ని పార్లమెంటు సమావేశాలు జరిగినా కానీ పూర్తిగా రద్దు చేయటం అనేది జరగల. పైగా కనీస మద్దతు ధర ప్రకటిస్తామని చెప్పి రైతాంగంతో మాట్లాడతానని చెప్పినటువంటి ఆయన ఇంతవరకు వాళ్ళతో మాట్లాడలా. వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులను కూడా ఎత్తేలా. ఈ ఓబులేసు ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు జాతీయ కార్మిక సంఘాల రాష్ట్ర ఐక్య వేదిక కన్వీనర్. ఈ ఫిబ్రవరి 16వ తారీఖున దేశవ్యాప్తంగా 450 కార్మిక స్వతంత్ర ఫెడరేషన్లకు సంబంధించిన 10 కేంద్ర కార్మిక సంఘాలకు సంబంధించిన కార్మిక సంఘాల ఐక్య వేదిక, అలాగే 550 రైతు సంఘాలకు సంబంధించిన సంయుక్త కిసాన్ మోర్చా ఈ రెండింటి ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా రేపు 16వ తారీఖున గ్రామీణ బంధు, పారిశ్రామిక సమ్మె, సెక్టరల్ సమ్మె చేయాలని చెప్పేసి నిర్ణయం చేశారు. ఆ నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అమలు చేయడానికి ఈవీఎం మేనేజ్మెంట్ సిస్టంపై నోడల్ అధికారులకు సచివాలయంలో శిక్షణ కార్యక్రమం జరిగింది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నిర్వహణపై రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన ఈవీఎంల నోడల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. బీహార్, గోవా రాష్ట్రాలతో పాటుగా లడఖ్, లక్షద్వీప్, పుదుచ్చేరి, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన నోడల్ అధికారులు, సాంకేతిక సహాయకులు ఆన్లైన్ ద్వారా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ సమగ్రత, సుస్థిర అభివృద్ధి కోసం 10 విప్లవాత్మక చట్టాలు చేస్తున్నట్లు ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు దేవరపల్లి మహేష్ వెల్లడించారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ఫ్రంట్ ప్రజా ప్రయోజనాలను నెరవేర్చడంతో పాటుగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలను నూతన ఆర్థిక విధానాలతో అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర అభివృద్ధి ప్రధాన అజెండాగా పనిచేస్తామన్నారు. ప్రజల్లోకి వెళ్లే ముందు అనుభవజ్ఞులైన మేధావులతో చర్చించి కలిసి వచ్చే పార్టీలతో ముందుకు వెళ్తామన్నారు. దేవరపల్లి మహేష్, ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుల్ని. ఆ హోదాలోనే థర్డ్ ఫ్రంట్ నిర్మాణం జనవరి 1న ఇదే ప్రెస్ క్లబ్లో నిర్వర్తించాం. అలాగే ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్లో కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఈ థర్డ్ ఫ్రంట్ నిర్మాణాన్ని రిలీజ్ చేశాం. ప్రధానంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ కూటమికి, ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా ఈ థర్డ్ ఫ్రంట్ నిర్మాణం జరిగింది. అదే సందర్భంలో మేము ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగానో, ఇండియా కూటమికి అనుకూలంగానో మేము థర్డ్ ఫ్రంట్ నిర్మాణం చేయలేదు. కేవలం ప్రజా ప్రయోజనాలను నెరవేర్చడం కోసమే ఈ థర్డ్ ఫ్రంట్ నిర్మాణం చేశాం. అన్ని పార్టీలు, అన్ని ఫ్రంట్లు ఉచితాలు, పథకాలు అని చెప్పేసి కొన్ని ఆశాజనకమయంగా ఉండడానికి, అందరిని ఆశపెట్టడానికి పథకాలతో వెళ్తున్నారు. అలాగే మేము అవి కాదని అసలైన చట్టాలు చేసి ప్రజలకి సురక్షితంగా ఉండడానికి, మంచి జీవన విధానం ఉండాలని చెప్పేసి మేము సురక్షితమైన చట్టాలని ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్ళడానికి మేము ముందుకు వచ్చాం. ఆ చట్టాలు చంద్రబాబు జీవితం ప్రజలకు తెలిసిందే అని తెలుగు అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి అన్నారు.
చంద్రబాబు వల్ల ఒక్క మంచి అయినా జరిగిందా? ఆవేశంలో ప్రజలు చంద్రబాబు అబద్దాలు నమ్మొద్దు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు ప్రజలకు గౌరవాన్ని తెచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు టీడీపీ విలువల్ని దిగజారుస్తున్నారన్నారు. అందరికీ చంద్రబాబు వంగి వంగి నమస్కారాలు పెట్టుకుంటూ తిరుగుతున్నాడు. చంద్రబాబు మోసాలు ఎన్టీఆర్ ఎన్నో చెప్పారన్నారు. చంద్రబాబు నాయుడు చేతిలో ప్రస్తుతము ఏ విధంగా దిగజారింది అనేటువంటి అంశం మీదే నేను మాట్లాడదలుచుకున్నాను. ఈరోజు మీరు చూడండి, ఈ పార్టీని ప్రతి గుమ్మం ముందు కూడా పెట్టి దాని విలువల్ని ఎంత దిగజారుస్తున్నాడో దయచేసి ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం అభిమానులను చెప్పుకునేటువంటి వాళ్ళ కోసమే నేను ప్రత్యేకంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాను. ఈ పార్టీని ప్రతి ఇంటి గుమ్మం ముందు పెట్టి వంగి వంగి నమస్కారాలు చేసుకుంటూ ఈ విధంగా పార్టీ ప్రతిష్టని పక్కనేమో మళ్ళీ ఎన్టీఆర్ ఫోటో ఒకటి పెట్టుకోవటం, ఎన్టీఆర్నే దించేసిన ఈ గనుడు ఆయనకే వెన్నుపోటు పొడిచి పరలోకాన్ని పంపినటువంటి వాడు ఈరోజు ఆయన ఫోటోను మళ్ళీ వాడుకుంటూ ఆయన పేరు ప్రతిష్టలు భంగం కలిగించే విధంగా పార్టీని దిగజార్చి దాని విలువలు దిగజార్చి ఇతని నీతి, ఇతని నిజాయితీ, ఇతని వ్యక్తిత్వం ఏంటనేది మరొక్కసారి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే నాకంటే చెప్పగలిగిన అథారిటీ ఇక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరెవరికి కూడా లేదు. అంత ప్రత్యక్షంగా నేను చూశాను. అతని వల్ల ఆ బాధలు నేను అనుభవించాను. చివరి క్షణం వరకు కూడా అతను అనుభవించిన పెట్టినటువంటి బాధలు, అదేవిధంగా అతడు చేసినటువంటి మోసాలు, వీటన్నిటి మీద కూడా నా భర్త ఎన్టీ రామారావు గారు చాలా క్లియర్గా ఆడియో వీడియో క్యాసెట్ల ద్వారా ఇతను ఇంత దుర్మార్గుడు, ఇతని లాంటి వెన్నుపోటుదారు. వెల్లంపల్లిపై చర్యలు తీసుకోకపోతే కోర్టుకెళ్తా అంటూ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఫైర్ అయ్యారు. మొగల్రాజపురంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమకు ఇచ్చిన పోస్టింగ్లకు కృతజ్ఞతగా జిల్లా ఉన్నతాధికారులు వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఆరోపించారు. వాలంటీర్లు, సచివాలయ కార్యదర్శులు, అడ్మిన్లకు వెల్లంపల్లి కుక్కర్లు, నగదు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆధారాలతో సిపికి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కేసులపై మాట్లాడేందుకే ఢిల్లీకి జగన్ పరుగులు పెడుతున్నారని సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు ధ్వజమెత్తారు. 5 ఏళ్లుగా అభివృద్ధిని పట్టించుకుని జగన్ ఇప్పుడు రాష్ట్రం కోసం ఢిల్లీకి వెళ్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా అంటూ ప్రశ్నించారు. వారిద్దరూ విలేకరులతో మాట్లాడారు. భాజపా ప్రాంతీయ పార్టీలను భయపెట్టి ఎన్డీఏలో చేర్చుకుంటోందని ఆరోపించారు. ఓవైపు చంద్రబాబు, మరొక వైపు జగన్తో భాజపా నేతలు మంతనాలు జరపడం విడ్డూరంగా ఉందన్నారు. ఎందుకంటే ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈ 10 ఏళ్లలోగా 20 కోట్ల మందికి ఉద్యోగాలు రావాల్సింది, ఎక్కడా ఉద్యోగాలు రాలే. రైతుల ఆదాయాలు రెట్టింపు చేసి వారి ఆత్మహత్యలకు ఫుల్ స్టాప్ పెడతాము, అప్పుల బారిన పడిన రైతాంగాన్ని ఆదుకుంటామన్నారు. ఇవాళ రైతుల గురించి మాట్లాడే దిక్కు లేకుండా పోయింది. వ్యవసాయం అంతా గాలికి వదిలేశారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రైతులందరూ కూడా దివాళా తీశారు. అదేవిధంగా పెద్ద పెద్ద మాటలు చెప్పారు. వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడతారు. అలాంటి రాజకీయ పార్టీలు, సెక్యులర్ పార్టీలు, అవి ప్రాంతీయ పార్టీలైనా జాతీయ పార్టీలైనా వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. త్వరలో ఎవరెవరు మేము కలిసి ఎన్నికల్లో ముందుకు పోతామనే విషయం కూడా 20వ తేదీ సదస్సు అనంతరము మేము మాట్లాడుకుని మేము చెప్తాము. 20వ తేదీ ప్రధానంగా ఈ సదస్సు ఏర్పాటు చేయడం ఉద్దేశం ఏమంటే, ఇవాళ దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, నష్టాలు, బాధలు, వీటికి పరిష్కార మార్గాలు, వీటన్నిటిపైన కూడా మేము అక్కడ చర్చ చేస్తాం. చర్చ చేసిన తర్వాత ఆ అంశాలకు ప్రాతిపదికగా కలిసి వచ్చే ఇతర కొంతమంది స్వతంత్ర సంస్థలను కూడా ఇందులో మేము కలుపుకొని మరణ శాసనం రాసుకుంది. ఎన్డీఏతో తిరిగి చేరాలని ఆలోచించటమే వాళ్ళ మరణ శాసనం. 2019లో ఎన్డీఏలో నుంచి ఎందుకు బయటకు వచ్చారో, ఇప్పుడు మళ్ళా ఎన్డీఏలో ఎందుకు కలుస్తున్నారు, ఎందుకు అమిత్ షా తోటి అర్ధరాత్రి మీటింగ్ అయ్యి ఏం ఒప్పందానికి వచ్చారో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ స్పష్టం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. మన రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బీజేపీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తెగనమ్ముతున్నటువంటి బీజేపీ, పోలవరానికి అమరావతి రాజధాని నిధులు ఇవ్వనటువంటి బీజేపీ, ప్రత్యేక హోదాని అవమానపరిచినటువంటి బీజేపీని ఎలా మీరు భుజాన మోస్తున్నారు? ఎవరి కోసం మోస్తున్నారు? ఎందుకు మోస్తున్నారు? ఎవరిని ఉద్ధరించడానికి మోస్తున్నారు? ఈ దేశంలో మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య తగాదాలు పెట్టి విద్వేషాలు రగిల్చి దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా అశాంతిని రగల్చడానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి.
మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారత రత్న బిరుదు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి, మల్లాది విష్ణు, పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యేలు. 37వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి షేక్ ఆసిఫ్, వ్యాపార వర్గాలకు సీఎం జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. కొనసాగుతున్న గుణదల మేరీమాత ఉత్సవాలు, మరియా తల్లిని దర్శించుకునేందుకు తరలి వస్తున్న భక్తులు. టీడీపీ నేత బోండా ఉమా సమక్షంలో టీడీపీలో చేరిన పలువురు యువకులు కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికిన బోండా ఉమా వచ్చే ఎన్నికల్లో వైసీపీని తరిమి కొట్టాలని పిలుపు. ఎస్డీబీ న్యూస్ సమాప్తం. నమస్కారం.